జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. నిజంగా ఈ న్యూస్ చూస్తూ ఉంటే సిగ్గుపడాలనో, బాధపడాలనో, ఆవేశపడాలనో, ఏం చేయాలన్నా కూడా అర్థం కాల. మ్యాటర్కి వస్తా చూడండి. బంగ్లాదేశ్ ఒక పక్క, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మన హిందువులను ఊచకోత కోస్తూ ఉంటే, మళ్ళా మన దేశంలో క్రికెట్ ఆడడానికి సిగ్గు లేకుండా ఈ బంగ్లాదేశ్ క్రికెట్ టీం వచ్చింది. వీటికి తెలుసు కదా మనకు కూడా అందరికీ. అయినా వాళ్ళకి సిగ్గు లేకపోయినా సరే కనీసము మన బీసీసీఐకైనా సిగ్గు ఉండాలి కదా. లేకపోతే ఆ వంతనాడ ఏదైనా బంగ్లాదేశ్లో మన హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, లూటీలు జరుగుతున్నాయి. వాళ్ళను ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్లో ఉన్నారో వాళ్ళ దగ్గర బలవంతంగా వాళ్ళ దగ్గర రాజీనామాలు చేపిస్తారో అన్నీ జరుగుతూ ఉంటే, అన్ని అట్రాసిటీలు జరుగుతూ ఉంటే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ఘనస్వాగతాలు బలికి వాళ్ళ హారతలు ఇచ్చి వీళ్ళ సిగ్గుజావా వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ క్రికెట్ మ్యాచ్లు ఆడిపిస్తున్నారు. కాదురా స్వామి, ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉన్నాయి కదరా నాయన, క్రికెట్ ఆడే దేశాలు ఎవరు సంకలనం ఆగకూడదంటారా స్వామి? వాళ్ళ సంకలనం ఆగకపోతే అది బొంగుల దేశం కాదు. మనం చేయి జాపి చేతులు ఇచ్చే కానీ వాళ్ళు తినే పరిస్థితుల్లో లేరు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మొన్న చూశాను నేను ఒక వీడియో, ఆ హారతలు ఇచ్చి వాళ్ళకంతా స్వాగతాలు పలుకుతున్నారు. ఏది ఆడంతా బాగా కోసి వచ్చారని చెప్పేసి. సిగ్గులుండాలి ముందు మన బతుకులకు. ఒకరినరే దాని ముందు మనకు సిగ్గుండాలా. అది అసలు బంగ్లాదేశ్ క్రికెట్ టీంను భారత్కి ఎందుకు ఆహ్వానించినారో, వాళ్ళకు ఘనంగా ఎందుకు స్వాగతాలు పలికినారో బీసీసీ అయితే ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా కూడా ఉండాలి. ఒక పక్క మన వాళ్ళను కూరగాయలు కదా కోసినట్టు, అది కూరగాయలు దొరుకుతారు చూడు, ఆ మరి నరికి పారేస్తా ఉంటే మన బీసీసీకి మాత్రం బంగ్లాదేశ్ క్రికెట్ టీంకు సకల సౌకర్యాలు కల్పించి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని రాజభోగాలను ఏర్పాటు చేసింది. ఏదే క్రికెట్ ఆడుతున్నారు రమ్మని చెప్పి అదే చెప్తుంది. వీళ్ళ దొబ్బేవాళ్ళు లేక వీళ్ళ ఎవరు మెంగరేమో వాళ్ళను, లేకపోతే ఏంది ఈ శాటాలన్నీ ఏందనిలే. కనీసం ఒక్కరవ్వన్న విజ్ఞత లేదంటారా, ఆలోచన లేదంట. దరిద్రులారా, ఇన్ని దాడులు జరుగుతూ ఉంటే భారతదేశంలో నేను హిందువుని చెప్పేసి ఆలోచించే ప్రతి ఒక్కరు కూడా, హిందూ పుట్టిన ప్రతి ఒక్కరు కూడా బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి ఇంతగా ఆవేదన చెందుతూ ఉంటే, ఇంతగా కల చెందుతూ ఉంటే, ఇంతగా ఆగ్రహంతో రగిలిపోతూ ఉంటే కనీసం సిగ్గు, మానవ, లజ్జ ఏమి కూడా లేకుండా ఎట్లా వాడిని తీసుకొచ్చి ఇక్కడ క్రికెట్ మ్యాచ్లు ఆడిపించారు. సరే, ఇంక విషయంలోకి వచ్చి ఈ బంగ్లాదేశ్ క్రికెట్ టీం ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్న సంగతి మనకు అందరూ కూడా తెలిసిందే. ఇప్పుడు టెస్ట్ మ్యాచ్లు జరుగుతున్నాయి కదా. ప్రస్తుతం భారత్తో టెస్ట్ మ్యాచ్లు ఆడుతున్నటువంటి బంగ్లాదేశ్ క్రికెట్ టీము 6వ తేదీ నుంచి భారత్తో T20 మ్యాచ్లు ఆడనున్నది. అంటే 6వ తేదీ నుండి ఈ బంగ్లాదేశ్ భారత్తో T20 మ్యాచ్లు ఆడనున్నది అనమాట. మొత్తంగా భారత్ బంగ్లాదేశ్ల మధ్య 3 T20 మ్యాచ్లు అయితే జరగనున్నాయి. వాటిలో మొదటిది మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లోను, రెండోది వచ్చేసి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలోను, 3వ T20 మ్యాచ్ వచ్చేసి హైదరాబాద్లోనూ జరగనున్నాయి. అయితే మన హైదరాబాద్ మ్యాచ్ని తీసి పక్కన పెడితే మధ్యప్రదేశ్లో గ్వాలియర్లోనూ, అదేవిధంగా ఢిల్లీ నగరాల్లో జరిగేటటువంటి మ్యాచ్ల మీద అక్కడి స్థానిక ప్రజల నుండి తీవ్రమైన వ్యతిరేకత అయితే వ్యక్తం అవుతుంది. నాయన ఓళ్ళే కాదు, మేము కూడా మరసలమే, హైదరాబాద్లో ఉండేవాళ్ళు మేము కూడా మరసలమే, మాలో ప్రవహించేది కూడా భారతీయ రక్తమే, మాలో ప్రవహించేది కూడా హిందువుల రక్తమే, దీని అక్క చూద్దాంలే, అది కూడా కాదు, ఏడుండేది కూడా మనుషులే. లేకపోతే ఆడంతా నరికి అంత చేసి వచ్చాడు కూర్చొని మేము క్రికెట్ మ్యాచ్ ఆడతామంటే మేము గంట కొట్టి కాదు హారత గైకునిమా అని చెప్పేసి హారత తిప్పి మెళ్ళ పూలమాలు వేసి స్వాగతాలు పలుకుతాం అనుకున్నారా? సరిగ్గా ఇదే సమయంలో హిందూ మహాసభ ఎంట్రీ ఇచ్చింది. ఏది ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో. నేను ఇంకో మాట చెప్తా, మీకు అందరికీ చాలా వరకు హిందూ మహాసభ అంటే ఎంతమంది తెలుసో కొంచెం ఒక ముక్కలో వీళ్ళ పరిచయం చేసే ప్రయత్నం చేస్తా. ఈ హిందూ మహాసభను 1915లో వీర సావర్కర్ గారు, అదేవిధంగా మదన్ మోహన్ మాలవీయ గారు వీళ్ళందరూ కలిసి స్థాపించారనమాట. అప్పట్లోనే, అంటే స్వాతంత్రానికి పూర్వమే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలు నచ్చక ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయినటువంటి ఒక భాగమే ఈ హిందూ మహాసభ. అర్థమవుతుంది కదా మీకు. ఈ హిందూ మహాసభ ఉత్తరాదిన కొన్ని ప్రాంతాల్లో చాలా బలంగా ఉన్నది. ముఖ్యంగా ఏంటంటే మధ్యప్రదేశ్లో మరీ స్ట్రాంగ్గా ఉన్నది. ఇక ఈ బంగ్లాదేశ్ టూర్ విషయంలో మన హిందూ మహాసభ తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఒక పక్క బంగ్లాదేశ్లో హిందువులపైన అత్యంత కిరాతకంగా దాడులు చేస్తూ మళ్ళా సిగ్గు లేకుండా క్రికెట్ ఆడడానికి భారతదేశానికి ఏ విధంగా వచ్చారు, మీకు అసలు సిగ్గుండాదా, మీకు అసలు మానవత్వం అంటే ఏంటో మీకు తెలుసా అంటూ హిందూ మహాసభ బంగ్లాదేశ్ క్రికెట్ టీంను మాటలతో చీల్చి చెండాడింది. ఇప్పుడు నేను ఇంకో మాట చెప్తున్నా, అదేవిధంగా వీళ్ళని కూడా దబ్బాలా, బీసీసీ వాళ్ళని కూడా కాదు. వీళ్ళు రమ్మంటేనే కదా ఓళ్ళు వచ్చింది, వీళ్ళు రమ్మనకుండా ఓళ్ళు ఎట్టొచ్చారు. ఇప్పుడు చెప్తా ఉండండి. ఈ 6వ తారీఖున గ్వాలియర్లో ఈ భారత బంగ్లా T20 మ్యాచ్ అయితే జరగబోతుంది. దీంతో హిందూ మహాసభ ఆ రోజున గ్వాలియర్ బంద్కి అయితే పిలుపునిచ్చినారు. షబ్బాష్ షబ్బాష్ అబ్బా. అయితే గ్వాలియర్ ప్రజలు కూడా ఈ హిందూ మహాసభ పిలుపును గౌరవించి ఆ రోజైతే బంద్ చేయడానికి అంగీకరించడం ఇక్కడ విశేషం అనమాట. అది హిందూ లక్షణం అంటే అది నాయన.
అంటే ఒకవేళ ఆ రోజు కనుక బంగ్లాదేశ్ భారత మ్యాచ్ కనుక జరిగితే ఖచ్చితంగా ఏదో ఒకటి చేయడానికి హిందూ మహాసభ అయితే రెడీగా ఉండాలి. ఒక్క గ్వాలియర్లో మాత్రమే కాకుండా ఢిల్లీలో జరిగే మ్యాచ్ను రద్దు చేయించాలని చెప్పేసి హిందూ మహాసభ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. దీంతో ఒక్కసారి గొడవ కనుక ప్రారంభమైతే అది తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంటుంది. దీంతో బంగ్లాదేశ్ పర్యటనను కొనసాగించాలా లేకపోతే రద్దు చేయాలని చెప్పేసి బీసీసీఐ అయితే ఆలోచన చేస్తుందంట. ఇక ఏం జరుగుతుందో అయితే వేచి చూడాలా. కానీ నేను ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి, ఈ దేశంలో పుట్టినటువంటి భారతీయులందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను ఒకటే, హిందూ పుట్టిన వాళ్ళందరూ కూడా, నాయనా ఇది తప్పు. ఒక పక్కన మన వాళ్ళను ఆడు ఊచకోతలకు వచ్చామంటే మనం వీళ్ళ పిలుచుకొచ్చి వీళ్ళ ఘన స్వాగతాలు ఎట్ట పలుకుదాము, వాళ్ళతో కలిసి మనం ఆటలెట్ట ఆడదాము, గిల్లి గజ్జాలు ఆడినట్టు. నేను బాగాలేచ్చా, నువ్వు బ్యాటింగ్ ఆడు, లేకపోతే నువ్వు బాగాలయ్యి నేను బ్యాటింగ్ ఆడతా అని చెప్పి ఏందిరా ఈ చేష్టాల్లో? కనీసం ఈ మొగోళ్ళని వాళ్ళు ఎవరిని ఈ పనులు చేస్తారా? మొగోళ్ళు కాదు అసలు, మనిషి పుట్టిన వాళ్ళు ఎవరిని ఈ మాట చేస్తారా? మనలో ఉండేది కూడా భారతీయుల రక్తమే కదా, హిందువుల రక్తమే కదా. సిగ్గు, శరం, లాజ్జా ఏమన్నా ఆత్మాభిమానం ఉండక్కర్లే? కనీసం ఎట్రా ఆడతారో పోయి బతుకుల్లో నా చెప్పు. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. తప్పనిసరిగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కేవలం హిందుత్వం సంబంధించిన అంశం కాదు, ఇది భారతీయులకు సంబంధించిన అంశం. ఎందుకంటే నేను చెప్పేది కాదు, ఆ స్వామి రాసి పెట్టారు కదా, ఇది లౌకిక దేశం, ఇది లౌకిక రాజ్యం అని చెప్పి. మరి లౌకిక దేశం అన్నప్పుడు అన్ని మతాలు సమానం అన్నప్పుడు మన మీద ఆడ దాడులు జరుగుతూ ఉంటే వాళ్ళతో ఎట్టుకొచ్చి మనం ఎట్టయితే క్రికెట్ మ్యాచ్లు ఆడతాం వాళ్ళే. అర్థమవుతుంది కదా నేను చెప్పేది. అదే. జై శ్రీరామ్.